హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు కాలీఫ్లవర్ పచ్చడి చూపిస్తున్నాను అండి. చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా ఇక్కడ వాటర్ తీసుకున్నాను. అవి హీట్ అవుతున్నప్పుడే దాంట్లో సాల్ట్ వేసుకున్నానండి 1 స్పూన్. తర్వాత ముందుగా నీట్గా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని దీంట్లో వేసేసుకుంటున్నాను. జస్ట్ 1 మినిట్ ఉంచి తీసేస్తే సరిపోతుందండి కాలీఫ్లవర్ ముక్కలు. లేకపోతే మరీ మెత్తబడిపోతాయండి, బాగుండదు మనం పచ్చడి చేసుకున్నప్పుడు. చూసారు కదా, తీసేసి ఇలాగ వాటర్ అంతా పోయేలాగా పెట్టుకున్నాను. తర్వాత క్లాత్లో వేసి ఆరబెట్టుకున్నానండి. ఒక 2 to 3 అవర్స్ ఆరితే బాగుంటుంది. ఎండ ఉంటే ఎండలో పెట్టుకోండి, ఒక 2 అవర్స్ చక్కగా డ్రై అవుతుందండి. ఈ తడి ఏమాత్రం ఉన్నా పచ్చడి బూజు వచ్చేస్తుందండి, స్మెల్ కూడా వస్తుంది, పాడైపోతుంది పచ్చడి. అందుకని ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి కాలీఫ్లవర్కి, అప్పుడే పచ్చడి బాగుంటుందండి. తర్వాత కొంచెం ఆవాలు, 1 స్పూన్ ఆవాలకి ఒక పావు స్పూన్ వరకు మెంతులు తీసుకున్నానండి. వాటిని వేయించుకున్నాను. అవి వేగిన తర్వాత పౌడర్ లాగా చేసుకున్నానండి. అదే ప్యాన్లో ఆయిల్ తీసుకున్నాను ఒక 1 స్పూన్. దాంట్లో కొంచెం ఆవాలు, 2 ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి వేసుకున్నానండి. వీటిని వేయించుకుని పక్కన పెట్టుకున్నాను. చల్లారిపోవాలండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మనం దీంట్లో వేసుకోవాలి. ఇవి ఆరిపోయాయి కదండి, వాటిని ఒక బౌల్లోకి తీసుకుని ఒక పావు స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ కారపొడి వేసుకున్నాను. మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. ఇది కొంచెం కారం ఎక్కువగా ఉందని నేను తక్కువగానే వేసుకున్నానండి. తర్వాత సాల్ట్ 1 స్పూన్ ఫుల్గా వేసుకున్నాను నేను ఇక్కడ సాల్ట్. నేను తీసుకున్న క్వాంటిటీకి చెప్తున్నానండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను. మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదండి ఆవాలు మెంతులు పొడి, అది కూడా వేసుకున్నాను ఒక 1/2 స్పూన్. ముందుగా మనం పోపు పెట్టుకున్నాం కదండి, చల్లారిపోయింది అది కంప్లీట్గా, దాన్ని కూడా వేసుకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి, నార్మల్గా ఉన్న ఆయిలే. తర్వాత నిమ్మరసం అండి, ఒక ఫుల్ లెమన్ నిమ్మరసం కూడా తీసుకుని వేసేసుకున్నాను. బాగా కలుపుకుంటున్నానండి. రెడీ అయిపోయింది. చూసారు కదా కాలీఫ్లవర్ పచ్చడి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని మనం స్టీల్ వాటిల్లో పెట్టకుండా గాజు సీసాల్లో కానీ, జాడీలో కానీ, ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకుంటే బాగుంటుందండి.